కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో సంకటహర చతుర్థి వేడుకలు ఘనంగా జరిగాయి. వరసిద్ధి వినాయకునికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వర్ణ రథోత్సవ వేడుకల్లో వరసిద్ధి వినాయకుడు సిద్ధి బుద్ధి సమేతుడై ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయమిచ్చారు. స్వర్ణ రథంలో ఊరేగుతున్న స్వామిని భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో సంకటహర చతుర్థి పూజ శాస్త్రోక్తంగా జరిగింది. పౌర్ణమి తర్వాత వచ్చే 4వ రోజు బొజ్జగణపయ్యకు ఈ పూజ జరుపుకుంటే అన్ని సంకటాలు తొలగుతాయని, కోరికలు తీరుతాయని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. దీంతో సంకటహర చతుర్థి పూజలో పాల్గొనే భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తోంది. దేశంలోనే ప్రసిద్ధిగాంచిన వినాయక క్షేత్రంగా చిత్తూరు జిల్లాలో ఉన్న కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయం గుర్తింపు పొందింది. జిల్లాలోని తిరుమల క్షేత్రం నుంచి వచ్చే భక్తులే కాకుండా ప్రత్యేకంగా కాణిపాకం వినాయకుడిని దర్శించుకునేందుకే వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు వస్తుంటారు. ప్రతి ఏటా వినాయక చవితి 21 రోజుల పాటు వైభవంగా జరుగుతోంది. వినాయక చవితి తర్వాత అంతటి ప్రముఖ రోజుగా ప్రతి నెలా జరిగే సంకటహర చతుర్థి అని పండితులు చెబుతారు. దీంతో ప్రతి నెల పౌర్ణమి తర్వాత వచ్చే 4వ రోజున సంకటహర చతుర్థిని శాస్త్రోక్తంగా కాణిపాకం దేవస్థానం నిర్వహిస్తోంది. ఎన్నో సమస్యలున్న వారు కూడా ఇక్కడ ఒక్కసారి పూజలు జరిపించుకుంటే సమస్యలు తొలగిపోయి కోరిన కోరికలు నెరవేరుతాయని ప్రగాఢంగా విశ్వసిస్తారు. అసంఖ్యంగా భక్తులు తమ అనుభవాలు కూడా చెబుతూ మళ్లీ మళ్లీ స్వామివారిని దర్శిస్తూ ఉంటారు. ఇలాంటి వారిలో ఎంతో మంది ప్రముఖులు కూడా ఉన్నారు. సాక్షాత్తు పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్కు కూడా ఇదే అనుభవం ఎదురైంది. జర్నలిస్టుగా ఉన్న మురళీమోహన్ రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నారు. ఆ కోరికతోని సంకటహర చతుర్థి పూజలో పాల్గొన్నారు. పూజలో ఉన్నప్పుడే టీడీపీ అధిష్టానం నుంచి ఎమ్మెల్యే టికెట్ కన్ఫర్మ్ అయిందన్న సమాచారం అయింది. దీంతో కాణిపాక వరసిద్ధి వినాయకుని ఆశీస్సులతోనే జర్నలిస్టుగా ఉన్న తనకు ఎమ్మెల్యే టికెట్ దక్కిందని తరచూ చెబుతూ ఉంటారు. తన జీవితంలో వచ్చిన అనేక మార్పులకు కూడా సంకటహర వ్రతం ఆచరించడం ద్వారా వచ్చాయని చెబుతుంటారు. స్వయంభూ శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో ప్రతి మాసం పౌర్ణమి తరువాత 4వ రోజున జరిగే ఈ సంకష్టహర చతుర్థి వ్రతానికి క్రమం తప్పకుండా హాజరయ్యే భాగ్యాన్ని నాకు ఆ విఘ్నేశ్వరుడు ప్రసాదించినందుకు నేను ధన్యజీవిని. ఇంత ప్రాధాన్యత కలిగినటువంటి, ఇంత విశిష్టత కలిగినటువంటి ఈ వ్రతాన్ని ఆచరించమని నేను గట్టి నమ్మకం కలిగినటువంటి ఒక హిందువుగా చెప్తున్నాను. భక్తులు కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయానికి వచ్చే భక్తులకి నేను ఒక భక్తుడుగా విన్నవిస్తున్నాను. నా జీవితంలోనే, నా ప్రయాణంలోనే అనేక మహిమలు ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా జరిగింది. కాణిపాకం వినాయక ఆలయ విస్తీర్ణ తరువాత సంకటహర చతుర్థి వ్రతంతో పాల్గొనేందుకు ఎక్కువ మంది భక్తులకు అవకాశం కలిగేలా దేవస్థానం చర్యలు చేపట్టింది. ప్రస్తుతం ఉదయం, సాయంత్రం 2 పూటల సంకటహర చతుర్థి వ్రతాన్ని ప్రతి నెల నిర్వహిస్తున్నారు. టికెట్ కొన్న భక్తులకు పూజా సామాగ్రిని దేవస్థానమే సమకూరుస్తుందని ఈవో పెంచుల కిషోర్ తెలిపారు. గణపయ్య బావిలో స్వయంభుగా వెళ్లడంతో కాణిపాకం ఆలయంలో ఈ వ్రతం చేసుకుంటే మరింత ఫలితం వస్తుందని పండితులు చెబుతున్నారు.